ధనంజయ గారు, రవీంద్ర గారు, మరి ఇక్కడ పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ నాయకులకు, వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అనేకమైనటువంటి సమస్యలు ఈ నకరకల్ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో ఒక రెండు పొందుపరచండి. ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా నకరకల్ నుండి రామన్నపేట వరకు, పెద్దపల్లి నుండి రామన్నపేట వరకు ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ప్రకటన చేశారు, కానీ వాటిని మాకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు మండలాల నియోజకవర్గంలోని రెండు నగరకాల్లో రామన్నపేటలో ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు మీ యొక్క ప్రయత్నం చేయాలనేది ఒకటి. రెండవది, గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఈ ధర్మారెడ్డిపేట కాలువ, పిలాయిపేట కాలువ మరమ్మతులకు 300 కోట్లు ప్రకటించడం జరిగింది. కానీ అవి శాంక్షన్ కాక అవి మరమ్మతులు జరగలేదు. కాబట్టి వాటిని కూడా ఇలా పొందుపరచవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ అన్ని సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ పని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వారిని మనము ఈ యొక్క భువనగిరి పార్లమెంటు నుండి మనం ఎంపీగా పంపవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ యొక్క పార్లమెంట్లో గతంలో శామన్న గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. వారు ఈ యొక్క పార్లమెంట్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ మరి ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు వాటన్నిటిని వారు అసెంబ్లీ వారిగా తీసుకుంటూ రేపు రాబోయేటువంటి కాలంలో వారు ఎంపీగా గెలిచి మన యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి మనస్తత్వంతో వారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా యొక్క నియోజకవర్గ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి సమావేశం మీరు ఎంపీగా కూర్చొని చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు పెద్ద మనసుతోటి మా యొక్క నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా నియోజకవర్గ ప్రజలు కోరినటువంటి సమస్యలను కొన్ని మీరు ఎంపీ కాకుండా ఈ లోపల తీర్చేటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు రైల్వేకి సంబంధించినటువంటి ట్రైన్ రావడం అనేది మీరు కిషన్ రెడ్డి గారికి చెప్తే అది పెద్ద పని కాదు నాకు తెలిసి. కాబట్టి అవి ఈ లోపే మీరు ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలి. దానికి మా అందరి సహకారం, మా నియోజకవర్గ సహకారం మీకు పూర్తి ఉంటుంది. ఈ నియోజకవర్గం నుండి అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ మరి మీకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పేసి మరొకసారి మీ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.